హాయ్ హాయ్ అందరికి హాయ్. అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారు కలిసి చేస్తున్న మూవీ గురించి ఫ్యాన్స్ అయితే పెద్దగా ఆలోచన అయితే చేయడమే లేదు. అసలు ఎందుకు చేయలేదని నేను అంటున్నానంటే, మామూలుగా ఎవరన్నా మూవీ తీస్తూ ఉంటే అప్డేట్ల కోసం ఎదురు చూస్తానే ఉండాలి. ఫ్యాన్స్ అయితే ఎంత ఎదురు చూసినా గానీ అప్డేట్లు ఎప్పుడో వస్తానే ఉంటాయి. కానీ అనిల్ రావిపూడి గారితో చేసే సినిమా మటుకు అలా ఉండదు, అప్డేట్లు వస్తానే ఉంటాయి. ఇప్పుడే చిరంజీవి గారు చేసే మూవీలో హీరోయిన్ గురించి అనౌన్స్మెంట్ వచ్చేసింది. అలాగే షూటింగ్ ఎప్పుడన్నా స్టార్ట్ అయినా ఒక పోస్ట్ అయితే వస్తుంది, లేదంటే ఇంకా మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక పోస్ట్ అనేది అయితే వస్తూనే ఉంటుంది. ఏమైనా అనిల్ రావిపూడి గారు అయితే చాలా ప్లానింగ్ అయితే చేసుకుని అయితే వెళ్తానే ఉంటారు. ఇన్ని చేస్తూ ఇన్ని అప్డేట్లు ఇస్తున్నా కానీ ఒకటైతే మనకైతే చాలా సీక్రెట్ గా అయితే మెయింటైన్ అయితే చేసుకుంటూ అయితే వస్తున్నారు. అదే టైటిల్ నేమ్ వచ్చి ఏందనేది ఇంకా క్లారిటీ అనేది అయితే ఇవ్వలేదు. ఈ దీనికి సంబంధించినట్టయితే రకరకాలుగా వినపడతానే ఉన్నాయి, అది ఇది అని చెప్పి. కానీ అందులో అయితే ఏ నిజం అయితే లేదు. మనకైతే ఎక్కువ టైం అనేది లేదు, ఇంకా చాలా దగ్గరలోనే అవి అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఆ టైటిల్ ఎప్పుడు రివీల్ చేస్తారంటే, మనకైతే ఆగస్టు 22న చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మనకైతే గ్లిమ్స్ తో పాటు టైటిల్ నేమ్ అనేది అయితే రిలీజ్ అయితే చేస్తారంట. మామూలుగా అయితే కొంతమంది ఏదన్నా వేరే మూవీ గురించి చెప్పినప్పుడు ఈ టయానికి అప్డేట్ వస్తుంది అని చెప్పినప్పుడు చాలా మంది అయితే నమ్మరు. కానీ అనిల్ రావిపూడి గారి మూవీ అయితే ఖచ్చితంగా నమ్మాల్సిందే. మామూలు టయాలలోనే ఆయన ఊరుకూరుకనే అప్డేట్లు అనేది అయితే ఇస్తానే ఉంటారు. ఇంకా చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇంకా అప్డేట్ అనేది అయితే రాకుండా ఏం పోదు, ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇంకా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ విషయానికి వస్తే, షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే జరిగిపోతుంది. వాళ్ళు అనుకున్న డేట్ కి అయితే ఖచ్చితంగా అయితే మూవీ అనేది అయితే తీసుకొని అయితే వస్తారు. షెడ్యూల్ స్టార్ట్ చేయడమే ఆలస్యం, 10 రోజులకి 15 రోజులకి షెడ్యూల్ అయిపోయిందని పోస్టర్ కూడా రిలీజ్ అయితేనే ఉంది. చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. ఏమో చూడాలా ఎలాగా ప్లాన్ చేస్తున్నారో, లేదంటే ఇప్పుడు మనకు వినపడే పేర్లలో ఏదన్నా ఫిక్స్ అయిపోతుందో అని చెప్పి. ఇంకా వాళ్ళు రిలీజ్ చేసేదాకా మనమైతే ఏం చేయలేం, కొంచెం ఆగి ఉండాలంటే. నేనైతే ఖచ్చితంగా ఆగి ఉంటా, మీరు కూడా నాతో పాటు అయితే ఆగి అయితే ఉండండి. అది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనమైతే మాట్లాడుకుందాం, అది ఎలా ఉంది ఎలా అని చెప్పి. దాని గురించి కూడా, గ్లిమ్స్ గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం. మీరైతే అంతలోపల ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, ఎందుకంటే మళ్ళీ మనమైతే అది మాట్లాడుకోవాలి కదా. నేను చేసిన వెంటనే మీ దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే, మీరైతే చేసేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.